నాకిప్పుడు 20-30 సమ్మన్లు పెండింగ్ ఉన్నాయి. ఇస్తారు నోటీసులు, ఎవరో అర్జీ పెట్టుకుంటే కోర్టు ఇస్తుంది, కంప్లైంట్ అది అంతే, చూడమని ఇస్తుంది. ప్రైవేట్ కంప్లైంట్ అది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నిబంధనలకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదా కల్పించి బీజేపీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ ఉన్నట్టు ఆరోని ఒత్తిడి తెచ్చి డిస్క్వాలిఫై చేయించారు. డిస్క్వాలిఫై చేయాల్సిన గ్రౌండే లేదు, నిర్దాక్షిణ్యంగా డిస్క్వాలిఫై చేశారు. చర్చ అంతా దాని మీద జరగాలి, వాస్తవానికి జరగాలి. కానీ చర్చ ఇంకో వైపు జరిగింది. ఎందుకు జరిగిందంటే మధ్యప్రదేశ్ మంత్రి మాట్లాడినా ఎవరు మాట్లాడినా విన్నాను. ఒకసారి చూడండి. कांग्रेस के अंदर हमें जो कागज मिले वो किसने दिए, कहाँ से आए हमारे? तेलंगाना से। कहाँ से आए भाई? और इसलिए कांग्रेस की क्या स्थिति आप समझ सकते हैं. मतलब हमारे पास तेलंगाना का कागज आ रहा है, तेलंगाना में सरकार इनकी है, सरकार इनकी है. तो आप समझ सकते हैं आप कि हमें कांग्रेस के ही लोगों ने जानकारी दी होगी, हमारे पास तो कोई जानकारी थी नहीं. तो कांग्रेस की ये स्थिति है. రైట్, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తమకు ఇచ్చారనే రకంగా ఆయన మాట్లాడారు. తర్వాత ఆమె ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది, ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఆమె. అంటే కాంగ్రెస్ ఒక నాయకుడు పిఏ నా దగ్గరకు వచ్చాడు, డీటెయిల్స్ తీసుకొని పోయాడని ఆమె కూడా చెప్తున్నారు. అది నిజంగా కూడా వాస్తవం ఎంత, వాస్తవమా కాదా అనేది ఎంక్వైరీ తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎంతసేపు అండి మీరు డెఫినెట్గా వస్తుంది. ఏఐసిసి కూడా దీన్ని సీరియస్గా పరిగణిస్తోంది. అవును, నన్ను కూడా ఎంక్వైరీ చేశారు. నేను కూడా ఏఐసి మీటింగ్లో దీని మీద పూర్తిగా వివరణ ఇచ్చినాను. ఇది ఒక ప్రైవేట్ కంప్లైంట్, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి అంశం. కుట్ర కోణము అంటే ఒకటి రెండు ఉన్నాయి దీంట్లో. 8th రోజు నామినేషన్ వేస్తే ఆవిడ వేసిన నామినేషన్ ఓపెన్ డాక్యుమెంట్ అయింది. అప్పుడు ఆ పర్టికులర్ లేడీ అది చూసుకొని మీనాక్షి గారికి మెసేజ్ పెట్టారని అంటున్నారు. ప్లస్ వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టినారు. అది అప్పుడు ఇది ఓపెన్ అయిపోయింది కదా ఆ లెటరు. అవును, అక్కడ ఎందుకు మనము దాన్ని మెన్షన్ చేయాలంటే మెన్షన్ చేయాల్సిన అవసరమే కాదు, ఈ సబ్జెక్టే కాదు. అవును, కేసులు మెన్షన్ చేయమని అడిగినారు. కేసే లేదు, కేసు కాదు. నిన్న దౌర్భాగ్యం బాధాకరం ఏంటంటే నిన్న కోర్టు కూడా దాన్ని ఖారిజ్ చేసింది, రిజెక్ట్ చేసింది, కేసే కాదని. కాదు, ఇక్కడ హైకోర్టు చేసింది, అక్కడ క్రిమినల్ కోర్టు కూడా రిజెక్ట్ చేయలేదు. ఆ రోజు చేసిన తప్పిదాన్ని సుప్రీంకోర్టు అన్న కనీసం పరిశీలిస్తారు అనుకున్నాను. ఎలక్షన్ పిటిషన్ పోవాలి, దుర్మార్గం చర్య ఆ రోజు చేసిండు ఆయన. తప్పు కాదు, ఒత్తిడి వల్ల చేశారు. ఏముంటుంది ఇంత ఒక మహిళను చూడకుండా. మీనాక్షి నటరాజన్ గారు నాకు తెలిసి మాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం, ఒక సోదరిమణిలాగా. ఆవిడ నీతి నిజాయితీకి నిలుపుటద్దాం. ఈ దేశంలో అతి తక్కువ మంది నిజాయితీ పనులు ఆవిడ ఒక ఆమె. దాంతోపాటు పరిపూర్ణంగా గాంధీవాదాన్ని పాటిస్తుంది. ఒక మహిళను కూడా చూడకుంటే ఇంత నిర్దాక్షిణ్యంగా పోటేశారంటే బీజేపీ యొక్క దిగజారుడుతనము, అధికారం కోసం ఎంత దూరాన పోతామనేటువంటి ఒక నానుడియలో బయటపడింది. మహేష్ గారు, మీనాక్షి నటరాజన్కి జరిగిన అన్యాయం మీద, అంటే తెలంగాణలో ఉన్న 4 రాజ్యసభ ఉన్నారు మీకు ఇప్పుడు, అందులో ఎవరో ఒకరు